పథకాల పేర్లు మార్చడం మోదీకి ఎందుకంత ఇష్టమని ప్రశ్నించాయి ప్రతిపక్షాలు. కొత్త బిల్లుతో ప్రస్తుత చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాయి. అయితే మహాత్మా గాంధీ అంటే తమకు ఎంతో గౌరవమని, ఆయన సిద్ధాంతాలను తమ ప్రభుత్వం పాటిస్తోందని తెలిపింది కేంద్రం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ బిల్లు 2025ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇది ఎంజీ నరేగా చట్టాన్ని బలహీనపరచడమేనని మండిపడ్డారు. हमारे गरीब भाई बहनों को जो रोजगार की कानूनी गारंटी मिलती है, जो अधिकार मिलता है, वह इस योजना में मांग के आधार पर संचालित होता है. मतलब जहां जहां रोजगार की मांग है वहां इस योजना द्वारा 100 दिनों का रोजगार अनिवार्य है, देना अनिवार्य है. इसके साथ साथ केंद्र से इसके लिए जो पूंजी जाती है वो भी मांग पर आधारित होती है. यानी कि इस योजना के लिए जितने पैसे जहां भेजने हैं, कितने भेजने हैं, वे जमीनी परिस्थितियों पर आधारित होता है और मांग के आधार पर निर्धारित होता है. అయితే విపక్షాల ఆరోపణలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిప్పికొట్టారు. మహాత్మా గాంధీ అంటే తమకు ఎంతో గౌరవమని, ఆయన సిద్ధాంతాలను తమ ప్రభుత్వం పాటిస్తుందని తెలిపారు. इसमें पंचायत का ग्रेडेशन करके जो अविकसित पंचायत है, कम विकसित पंचायत है, उनको ज्यादा काम देने का प्रावधान भी किया है. माननीय अध्यक्ष महोदय, मैं ये मानता हूँ. ఈ బిల్లుపై లోక్సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కేంద్రం తీరును నిరసిస్తూ విపక్షాలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టాయి. అనంతరం గాంధీజీ ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. పనికి ఆహార పథకం పేరు మార్చడాన్ని వ్యతిరేకించారు. మరోవైపు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురావడానికి బిల్లు ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా విమర్శించారు. మహాత్మా గాంధీ ఆదర్శాలను అవమానించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువత భవిష్యత్తును నాశనం చేసిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ ప్రజలకు కూడా ఉపాధి లేకుండా చేస్తుందని ఎక్స్లో మండిపడ్డారు. కాంగ్రెస్ అసంతృప్త ఎంపీ శశి థరూర్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ఈ పథకానికి గాంధీ పేరును తొలగించడం అనైతికమని అన్నారు. అంతేగాక రాముడి పేరును అపవిత్రం చేయొద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. To remove the name Mahatma Gandhi is to strip the bill of its moral compass and its historical legitimacy, and then to have two languages in the title just to make the acronym Jai Ramji is not just a violation of Article 348 as pointed out in the previous discussion, but it also reminds me of a song, of a lyric from my childhood. Sir, mere bachpan mein ye gaate the, dekho ye divano ye kaam mat karo, Ram ka naam badnaam mat karo. And in this particular case it's a real. శశి థరూర్ గత కొంతకాలంగా కాంగ్రెస్ తో విభేదిస్తూ మోదీ ప్రభుత్వంపై బహిరంగంగానే ప్రశంసలు కురిపిస్తున్నారు. బిల్లు విషయంలో మాత్రం కాంగ్రెస్ కు మద్దతుగా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది.